శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రాత్రికి రాబోయేటటువంటి చంద్రగ్రహణం గురించినటువంటి ఊహలు, అపోహలు, భయాలు అనేక రూపాల లోపల మనకు ఉండేటటువంటి యూట్యూబ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, సోషల్ మీడియాలో కానీ అనేక రూపాల్లో వస్తున్నాయి. అసలు ఏం చేయాలి? ఈ రోజున ఏం చేస్తే ఈ గ్రహణ సంబంధమైనటువంటి రోజున మనని మళ్ళీ పవిత్రీకృతం చేసుకునే అవకాశం దొరుకుతుంది అనేటటువంటి దాని మీద కొద్ది మాటలు మాట్లాడుకుందాం. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఏర్పడే విధానం లోపల మనకు సాధారణంగా పౌర్ణములు, అమావాస్యలు వచ్చినప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వస్తారు. కానీ కొన్ని డిగ్రీల వ్యత్యాసం వంగి తిరగటం వల్ల ప్రతి పౌర్ణమికి కానీ, ప్రతి అమావాస్యకి కానీ ఇటువంటి గ్రహణాలు ఉండే అవకాశం లేదు. అవి ప్రత్యేకంగా ఒకే సరళ రేఖ మీద ఒకదాని నీడ మరొక దాని మీద స్పష్టంగా పడేటటువంటి సమయాలను మన వాళ్ళు గుర్తించేసి ఆ సెన్సిటివ్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని వాటికి రాహువు, కేతువు అని పేర్లు పెట్టుకున్నారు. ఎక్కడెక్కడైతే ఈ అవకాశాలు వస్తున్నాయో అక్కడ రాహుగ్రస్తము, కేతుగ్రస్తము అని చెప్పేసి అంటే ఒకదాని ఛాయ మరొక దాని మీద స్పష్టంగా పడుతుంది. అందుకని ఈ దృష్టికోణాన్ని దృష్టిలో పెట్టుకునేటట్టయితే లోకంలో సంవత్సరంలో 4 సార్లు జరిగేటటువంటివి ఈ గ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి అన్ని సార్లు అందరికీ అన్నీ కనిపించే అవకాశాలు ఉండవు. ఈసారి మన ప్రాంతంలో మనకు కనపడుతుంది చంద్రగ్రహణం. రాత్రికి ప్రారంభమవుతుంది, 10 గంటల సమయంలో ప్రారంభమవుతుంది, 1 వరకు ఉంటుంది. ఈ మధ్యకాలం అంతా కూడా మనం ఏం చేయాలి? దీనికి ప్రతీకలుగా మనం కొంత ఆలోచన చేసుకునేటట్టయితే సూర్యుడు లోకానికి అందరికీ వినియోగపడేవాడు, ముఖ్యంగా సౌరమండలానికి వినియోగపడేవాడు, భూగ్రహానికి చాలా వినియోగపడేవాడు కాబట్టి ఆత్మశక్తిగా మనం దర్శిస్తాం. చంద్రుడికి మనఃకారకుడుగా మొదటి నుంచి ఉన్న పేరే చంద్రమా మనసో జాతః అని చెప్పినటువంటి భావన కాబట్టి మన మనస్సును స్పందింపజేసేటటువంటి వాడు చంద్రుడు కాబట్టి చంద్రుడు మనఃకారకుడు అవుతున్నాడు. భూమి ఈ శరీరానికి కారణమవుతుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మన ఆత్మ, మన మనస్సు, మన శరీరం ఒకే సరళ రేఖలోకి తీసుకొని రావాల్సిన సమయం వచ్చింది అని అర్థం. ఈ మూడింటిని ఒకే దగ్గర పెట్టేటట్టయితే మన ఆత్మశక్తి విస్తరిస్తుంది. మనస్సు, శరీర శక్తులు దాని లోపల లయమైపోయి విశ్వవ్యాప్తమయ్యేటటువంటి తేజస్సు మనలోకి వస్తుంది. ఈ తత్వం మనం అలవాటు చేసుకోవాలి. సృష్టిలో ఏం జరుగుతుంది? యాజ్ అబౌవ్ సో బిలో. మన మనస్సులో మనం కూడా సృష్టిలో భాగాలమే. మనలో కూడా అదే ఆత్మశక్తి ఉంది, అదే మనశ్శక్తి ఉంది, అదే శరీర శక్తి ఉంది. ఆత్మశక్తి, మనశ్శక్తి, శరీర శక్తిని ఒకే వరుస లోపల చూపించేటటువంటి వ్యవహారం పేరే మనం చేసేటటువంటి ధ్యానము అని చెప్తానికి వాడతారు. ధ్యానం లోపల జరిగేది ఏమిటి అని చెప్పేసి అంటే మనస్సును ఆత్మలో లయం చేయటం. శరీరాన్ని, మనస్సును ఒక దగ్గర పెట్టేసి ఈ రెండింటినీ ఆత్మలో లయం చేసేసేయడం. దీనికి గాను ప్రయత్నపూర్వకంగా మనం చేసేటువంటి పనుల కోసం లోకంలో ఏం చేస్తున్నారంటే ఏ పని చేయకుండా ఆ సమయంలో తీసుకొచ్చారు. ఏ పని చేయదు. అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఆ సమయంలో ఏం చేయకూడదు. పూర్వకాలం లోపల కనీసం పూజలు చేసేవాళ్ళం, ఎప్పటికీ పూజ చేస్తుంటాం అంటే పూజ కూడా చేయకుండా అన్నారు. అందుకని దేవాలయాలు కట్టేస్తారు, మూసివేసే సంప్రదాయం. మరి ఏం చేయాలి? వాళ్ళైనా వీళ్ళైనా ఏం చేయాలి అంటే కదలకుండా మనస్సును, శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టడం అనేది ఈరోజు ధర్మం. కదలకుండా కూర్చోబెట్టడం అంటున్నప్పుడు మరి మనస్సు కదలకుండా ఉంటుంది కదండి, ఏం చేస్తే బాగుంటుంది? మరి వేరియస్ థాట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అంటే బహుముఖమైనటువంటి ఎన్ని ఆలోచనలు ఉన్నా దాన్ని ఏకోన్ముఖంగా పంపించడం కోసం చేసేటటువంటి ఏదైనా జపం చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి చెప్తాం. అది నామపారాయణమా, ఉపదేశమా, ఏదైనా పర్వాలేదు. కాకుంటే ఏకోన్ముఖంగా దాన్ని మార్చేటట్టయితే దానికి బలం వస్తుంది. ఆ బలము వల్లనే మీకు ఉండేటటువంటి శక్తి, తేజస్సు అంతా కూడా క్రమంగా విస్తరిస్తాయి. చంద్రగ్రహణం ఏర్పడుతున్నప్పుడు చంద్ర ప్రభావం అనేటటువంటిది, మన ప్రభావం అనేటువంటిది గ్రహణం అయిపోతూ ఉంటుంది. మనస్సు పూర్తి స్థాయిలో విచలితమైపోయి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆత్మశక్తిని దాన్ని కలపాలి. కాబట్టి ఆత్మశక్తిలో లయం చేసే సందర్భంలో మనం చేసేటటువంటి మంత్రం అనేటటువంటిది కూడా ఉపయోగపడుతుంది. అందుకని మళ్ళీ ఈ మంత్రం చేయాలా, ఆ మంత్రం చేయాలా, శివుడా, విష్ణువా, ఇతరుల ఈ భావాలు అక్కర్లేదండి.
ఏ నామాన్ని పారాయణం చేసినప్పుడు కూడా ఇబ్బంది లేదు. అట్లాగే ఉపదేశ మంత్రాలను కొన్ని ఉంటాయి, అవి చేసుకున్నా పర్వాలేదు. అటువంటివి చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటం ధర్మం ఈరోజు. అంతేకాదు చేసేటటువంటి మంత్ర జపాన్ని కూడా చాలా స్లోగా చేయమని చెప్పారు. చాలా వేగంగా చేసేసుకుంటూ నేను నెంబర్ ప్రకారం చేసేసాను, 108 చేశాను, ఈ సమయంలో 1000 చేశాను, 10,000 చేశాను, నాకు చాలా సిద్ధులు వస్తాయి, ఇదంతా ఏమీ లేదండి, అంతా ట్రాష్. మీ మనస్సును కదలకుండా చేయడం కోసం ఈ చంద్రగ్రహణ సమయం విశ్వం లోపల జరిగేటటువంటి ఒక గొప్ప ధర్మం కాబట్టి దానిని మనము ప్రత్యేకమైన సందర్భాలను చూసుకుంటూ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం చేసేటటువంటి జపం ద్వారా మనము కూడా స్లో డౌన్ కావాలి. పూర్తిగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ వెళ్ళిపోయేటటువంటి స్థితి నుంచి నెమ్మదిగా శ్రీమాత్రే నమః అనేటటువంటి స్థితికి నెమ్మదిగా మారడం కోసం ప్రయత్నం కొనసాగాలి. ఆ అక్షరాన్ని దర్శించాలి, అక్కడే ఉండాలి, పక్కకు జరగకూడదు, అదే చూస్తూ కొంత కాలానికి ఆ అక్షరం కూడా పోయేటటువంటి స్థితికి లయం కావాలి. ఇది కదా జరగాల్సింది. ఈ ధ్యాన స్థితికి మనిషి వెళ్ళటం కోసం ఇది సాత్విక జపాలు చేయొచ్చా, రాజస జపాలు చేయొచ్చా, తాంత్రిక జపాలు చేయొచ్చా, తామస జపాలు చేయొచ్చా అనుకుంటూ కూర్చునేటటువంటి చర్చ అనవసరమైనటువంటి విషయం. మన మనస్సును ఏకీకృతం చేస్తున్నామా లేదా అనేటటువంటి విషయం కోసం చూస్తూ పోవాలి. మీకు ఇష్టమైన మాత్రం ఏదైనా పర్వాలేదు, మీకు ఇంత పొడుగు చదువుకుంటే నాకు సిద్ధిస్తుంది, ఈ పదాలన్నీ ఏమీ లేవండి. మీ మనస్సును కేంద్రీకరిస్తే అందరికీ సిద్ధి వస్తుంది. ఆ సిద్ధి అనేటటువంటిది మీ ఆరోగ్య రూపంలో రావచ్చు, ఆనంద రూపంలో రావచ్చు, సంతోష రూపంలో రావచ్చు, ప్రశాంతత రావచ్చు, ఇంకేదైనా శారీరకమైనటువంటి కల్పవృక్షం ఏదైనా మీకు అందించవచ్చు. అందుకని చేసేటటువంటి విశేషాల్లో పూజాధికారులు ఇటువంటి ఇబ్బందులు లేకుండా దయచేసి కాపాడుకోండి. రెండవది దానాల విషయం. ఇది దానం చేస్తే పుణ్యం, ఇది దానం చేస్తే కాదు, గ్రహణం తర్వాత ఏమో చేసేయాలట, ఏదో చేసేయాలి కాదండి. గ్రహణ సమయం అనేది సృష్టి లోపల జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. దాంట్లో ఈ ప్రకృతిలో అనుకోకుండా కొంత మాలిన్యం వస్తుంది. అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సడన్ గా కిరణాల్లో మార్పు ఉంటుంది. ఈ కిరణాల మార్పు వల్ల మనము మన చుట్టుపక్కల ఉండే వస్తువులు మన మనస్సు మాలిన్యం పడకుండా మనం ధ్యానం చేస్తున్నాం. మరి వస్తుజాలం పక్వాన్నాలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా మాలిన్యం కావద్దు. వస్తువులు కొన్ని కూడా మలినమయ్యే అవకాశం ఉంటుంది. మలినం ఏవేవి అవుతుంటాయి అనుకుంటున్నామో వాటన్నిటిని శుద్ధి చేసే ప్రక్రియగా మనం ఉంటాం. ఇంటి లోపల శుద్ధి చేసుకునే ప్రక్రియ, ఎందుకంటే శుద్ధి ప్రక్రియ జీవితం. శరీరం పట్టు స్నానం, విడుపు స్నానం పదాలు ఎందుకు వాడుతున్నారు? శుద్ధి చేసుకోవటం. ఈ మలిన ప్రక్రియ నుంచి మనం కాపాడుకునే ప్రక్రియ. అందుకని ఆ మనస్సును శుద్ధి చేసే ప్రక్రియ, అట్లాగే దైవత విగ్రహాలు శుద్ధి చేసుకునే ప్రక్రియ. ఎందుకంటే రోజు అక్కడ దైవాన్ని దర్శిస్తున్నాం, అక్కడ చూసి మన మనస్సులోకి మనం చేరిపోతున్నాం. క్రమక్రమంగా మన మనస్సులోకి చేరిపోవాలి, ఇది ఆత్మలోకి చేరిపోయే విధానం. అందుకని ఈ ధోరణిని దృష్టిలో పెట్టుకొని శుద్ధి ప్రక్రియలో భాగంగా ఇల్లంతా శుద్ధి చేసుకుంటూ ఉంటాం, దైవాన్ని శుద్ధి చేసుకుంటాం, పదార్థాలను కూడా చక్కగా నూతనమైనవి మళ్ళీ వండుకొని తినడం అనేటటువంటిది మళ్ళీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భం లోపల మనం చేసేటటువంటి మరొక పని దానం. దానం చేసే సందర్భాల్లో లోక వినియోగం ఎంత అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు చంద్రగ్రహణం, బియ్యం దానం చేస్తే శ్రేష్టం. నిజమే, బియ్యం చాలా మంది తినడానికి వినియోగపడుతుంది కదా. ఒక 5 కిలోల బియ్యాన్ని, దాంతోపాటు ఒక్కటే బియ్యం ఎందుకు పెట్టుకుంటాను లేకుంటే ఇంత కందిపప్పు నూనె, కిలో కందిపప్పు నూనెలు పెట్టేసి కూరగాయలు దాంట్లో పెట్టి ఎవరైనా ఒక 10 మంది పేదవాళ్లకు మనము వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేసి ఇచ్చి వస్తే వాళ్ళు పొందే ఆనందం ఎంత అండి? ఇది లోక వినియోగం కాదా? ఇది ఆత్మకు సంతృప్తి పడే అంశం కాదా? 10 మంది సంతోషపడేటటువంటి విధానం వల్లే కదా మన కర్మదోషం పోయేటటువంటిది. ఎంతో మందికి ఇట్లా వినియోగపడచ్చు మనం. ఆ రకమైన వినియోగం వదిలిపెట్టేసేసి లెక్కల ప్రకారం ఇది ఏం చేశారని కోటీశ్వరుడు కూడా అదే కిలోంబావు బియ్యము అది దానం చేసేస్తారని చెప్పేసి అంటే ఆయనకు వచ్చే పుణ్యం ఎంత? అందుకని మన స్థాయిని అనుసరించి మనం చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు మంచి. పూర్వకాలంలో రాజులు ఈ సమయం లోపల దేవస్థానాలకు అనేక రకాల వ్యక్తులకు పిలిపించేసేసి గోదాన భూదాన సువర్ణదానాలు అవన్నీ కూడా చేసేసేవాళ్ళు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు. మన స్థాయిలో మనం కూడా మనం చేయగలిగేది 10 మందికి వినియోగపడే విధానం చేద్దాం. ఇది ఇటువంటిదే. రేపు ఉదయాన్ని మనము 10 మందికి వినియోగపడేటట్టుగా బియ్యం చాలా మందికి దానం చేద్దామన్నది తింటారు. అందుకని 50 కిలోల బియ్యం, సాధారణ వ్యక్తి ఒక 40-50 కిలోల బియ్యం దానం చేయండి. ఇంట్లో ఇంతమంది ఉంటారు కదా, తలా 5 కిలోలు ఇచ్చేసేయండి. గ్రహణ దానం అనేది మనకు అధమ ఫలం ఇచ్చిన వాళ్ళకు మాత్రమే, ఈ లోపం కలిగిన వాళ్ళకు మాత్రమే, ఏ శతవిషమో, ఏ పూర్వభాద్రనో, ఏ కుంభరాశో వీళ్ళకే ఇవ్వాలని లేదండి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఇవ్వచ్చు.
గ్రహణ సమయం ఇది, ప్రకృతి సంబంధమైనటువంటి అంశం, ప్రకృతి మాలిన్యం. ఆ మాలిన్యం తొలగించుకునే ప్రయత్నం జరుగుతుంది. కర్మదోష నివారణకు ఇవ్వగలిగింది ఒకటే దానం. మరి మనం ఆ పని చేయవచ్చు కదా. అనేక రూపాలు మనం ఈ రకంగా 10 మంది కోసం, మేలు కోసం ఆలోచన చేస్తే ఈ ప్రకృతి మనకు అనుకూలంగా మారుతుంది. ఆ పరమాత్మ అనుకూలిస్తాడు. ఏ గ్రహణ ప్రభావం మన మీద పడే అవకాశం లేదు. ఆత్మతత్వానికి, గ్రహణ తత్వానికి మనకు వచ్చేటటువంటి తీవ్రమైన వ్యతిరేకతలు ఏవి ఉండవండి. అంత సివియర్ కావివి. చంద్రగ్రహణాన్ని దర్శించవచ్చు ఎవరైనా సరే. సూర్యగ్రహణం అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్వంలో జరిగేటటువంటి ఒక గొప్ప ప్రక్రియనండి. మన భూమి మీద కూర్చుంటున్నప్పుడు చంద్రుడు, సూర్యుడు అనేటటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. మనం ఇంకో గ్రహం మీద కూర్చుంటే ఇది ఇంకో రకమైన ప్రక్రియగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ దర్శించుకోవచ్చు, హాయిగా అక్కడ ఉండొచ్చు. ధ్యానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. మనసును కేంద్రీకరించాలి. పిచ్చి ఆలోచనలను పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా దానం స్పష్టంగా చేయాలి. శారీరకంగా, మానసికంగా శుద్ధిగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రకృతిని, పరిసరాలను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ 4 పనులు చేసేటట్టయితే ఏ గ్రహణము ఎవరికి ఏ రూపంలో ఇబ్బంది పెట్టదు. మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. అనవసర భయాల నుంచి దూరం కాండి. సాధ్యమైనంత మనస్ఫూర్తిగా దానాలు, ధర్మాలు చేయండి. ఈ రోజు రాత్రి 3 గంటల సమయం మనకు దొరుకుతుంది. 3 గంటల సమయం పాటు మనస్సును కేంద్రీకరించి కళ్ళు తెరవకుండా పరిపూర్ణంగా ధ్యానం చేసుకోండి. ఏదో 1-2 సార్లు చూడదలుచుకున్నటువంటి వాళ్ళు పైకి వెళ్ళి చూసుకోండి. ఈ గ్రహణ సమయం అవకాశం కనుక దొరికి మబ్బులు లేకపోయేటట్టయితే ఈ ఇబ్బందులు పడకండి. మనసును ఒత్తిడి పెంచుకోకండి. ఇది గ్రహణము అనేటటువంటిది ప్రకృతి ప్రక్రియ కానీ అదేదో వ్యక్తి మీద వచ్చే దూషణ ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియ నుంచి మనం కాపాడుకునే ప్రక్రియలో ఈ ధ్యానము, దానం 2 చాలు. శుద్ధి ఈ 3 ప్రక్రియలే కదా. ఎందుకు భయపడతాం? ఆ భయాలన్నీ తొలగించుకుందాం. ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. శుభం. స్వస్తి.